కి స్వాగతం. ప్రజల నాయకుడు మన్నెపల్లె రఘు మరిన్ని ఉన్నత పదవులు అవరోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని 30వ డివిజన్ టీడీపీ మహిళా నాయకురాలు నల్లగట్ల ప్రభావతి తెలిపారు. శనివారం రాత్రి టీడీపీ 30, 31, 32 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జి మన్నెపల్లె రఘు జన్మదిన వేడుకల సందర్భంగా శాల్వా బొకేలతో ప్రభావతి మన్నెపల్లె రఘును ఘనంగా సన్మానించారు. సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, మా డివిజన్లో ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుడు మన్నెపల్లె రఘు జన్మదిన వేడుకలను వందలాది మంది ప్రజలు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారని, అశేష ప్రజల మన్నలను పొందిన నాయకుడు మన్నెపల్లె రఘు అన్నారు. ఇలాంటి నాయకుడికి మరిన్ని ఉన్నత పదవులు రావాలని దేవుని కోరుకుంటున్నామన్నారు. నిరంతరము ప్రజలు కార్యకర్తల సమస్యలు పరిష్కారం ధ్యేయంగా పనిచేసే నాయకుడు రఘు అన్నారు. ఆయన వెంటనే తాముంటామన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నల్లగట్ల ప్రభావతి, 30వ డివిజన్ టీడీపీ మహిళా నాయకురాలని. మా కస్టర్ ఇన్ఛార్జి మన్నేపల్లి రఘు గారి పుట్టినరోజు ఈరోజు. అతని కోసం మేము ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మా డివిజన్ పరంగా అతను 30, 31, 32 కస్టర్ 3 డివిజన్ల కస్టర్ ఇన్ఛార్జి. అతను ప్రజలకి ఎటువంటి సమస్య అయినా ఒక్క ఫోన్ కాల్తో అన్ని డివిజన్లో 3 డివిజన్లో వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ అన్న దగ్గరికి అన్ని సమస్యలు తీసుకెళ్ళి చెప్పి మా సమస్యలు, ప్రజల సమస్యలు అన్నీ తీరుస్తున్నారు. అందుకోసం అతనికి మాకు మంచి చేస్తున్నారు కాబట్టి అతని కోసం మేము ఈరోజు అందరం 30, 31, 32 డివిజన్లో అందరం కలిసి జన్మదిన శుభాకాంక్షలు వేడుకలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా అతను కూడా మాకు ప్రజలకి చాలా మంచి చేస్తున్నాడు. వెంటనే స్పందించి ఏమి సమస్య ఉన్నా కూడా పరిష్కరించలేని పక్షంలో శ్రీధర్ అన్న దగ్గరికి తీసుకుపోయి, కోటమిరెడ్డి శ్రీధర్ అన్న దగ్గరికి తీసుకుపోయి, గిరిధర్ రెడ్డి అన్న దగ్గర ఇద్దరి దగ్గర మాట్లాడి మా సమస్యలన్నీ ఇట్లాంటి నాయకుడు డివిజన్లో ఉండాలి. అందుకని మేమందరం ఆయన అడుగుజాడల్లో నడుస్తాము. ఆయన కోసం మేమేమైనా చేస్తాము, మేము ఎంత దూరమైనా పని చేస్తాము. అతను మాకు నాయకుడిగా అతను మా కోసం ఎన్నో పదవులు, ఉన్నతమైన పదవులు తీసుకోవాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.